Hi dear students, good morning. I am Jaya Kumari, lecturer in Commerce, Sri Venkateshwara College of Arts and Science, Amlapuram, affiliated to Adikavi Nannaya University, Rajamandri. Today we are discussing about the sales budget. సేల్స్ బడ్జెట్ అనేది ఎలా ఉంటుందో మనం డిస్కస్ చేసుకున్నాం. అలాగే మనం ఇవాళ సెకండ్ ప్రాబ్లం చూడడం జరుగుతుంది. సెకండ్ ప్రాబ్లం చూసినట్లయితే, స్థాపించిన సామర్థ్యంలో 40% స్థాయి వద్ద ఒక కంపెనీ 4000 FM రేడియోలు తయారు చేయడం జరిగింది. రేడియో ఒక్కింటికి వ్యయ స్వరూపం అనేది మనకి దిగువ ఇవ్వడం జరిగింది. అంటే ఎలా ఇచ్చాడు? స్థాపించిన సామర్థ్యంలో ఎంత? 40% వద్ద ఒక కంపెనీ ఎంత తయారు చేసింది? 4000 FM రేడియోలని తయారు చేసింది. అలాగే ఏం చేసింది? రేడియో ఒక్కింటికి దాని యొక్క వ్యయ స్వరూపం అనేది దిగువ ఇవ్వడం జరిగింది. మనం మొదటిగా చూసినట్లయితే మెటీరియల్స్ 200 ఇవ్వడం జరిగింది. అలాగే వేజెస్ 200 రూపీస్ అనేది విలువ కట్టడం జరిగింది. అలాగే ఫ్లెక్సిబుల్ ఓవర్ హెడ్స్ అనేది ఎంత ఇవ్వడం జరిగిందంటే 120 రూపీస్ అనేది ఇవ్వడం జరిగింది. ఫిక్స్డ్ ఓవర్ హెడ్స్ అనేవి 100 రూపీస్ ఇవ్వడం జరిగింది. అలాగే మనకి టోటల్ రూపీస్ ఎంత రావడం జరిగింది? 520 రూపీస్ అనేది రావడం జరిగింది. అలాగే మనకు ప్రాఫిట్ అనేది ఎంత ఇచ్చాడు అంటే 80 రూపీస్ ఇవ్వడం జరిగింది. అలాగే మన టోటల్ సేల్స్ కాస్ట్ అనేది 600 రావడం జరిగింది. ఇప్పుడు వీడు మనల్ని ఏం కనుగొనమన్నాడంటే 60% స్థాయి వద్ద బడ్జెట్ని తయారు చేయండి అనేది మనకి తెలియజేశాడు. అంటే ఏం చెప్పాడు? 60% స్థాయి వద్ద బడ్జెట్ను తయారు చేయమన్నాడు. అంటే మనం ఏం చేయాలంటే ఫ్లెక్సిబుల్ బడ్జెట్ను తయారు చేయాలి. అందులో మనం మొదటిగా చూసినట్లయితే వివరాలు, అలాగే 40% ఉత్పాదక సామర్థ్యపు స్థాయి అని, అలాగే 60% ఉత్పాదకపు సామర్థ్యపు స్థాయి అనేది వేసుకోవడం జరుగుతూ ఉంటుంది. 60% ఉత్పాదకపు స్థాయి బడ్జెట్ని తయారు చేయమన్నాడు. అది మనకి ఎలా రావడం జరుగుతుందంటే, దాన్ని ఎలా కనుగొనాలి అంటే, కనుగొనే పద్ధతి ఏంటంటే 4000/40 × 60 = 6000 యూనిట్స్ అనేవి రావడం జరుగుతుంది. ఎలాగా? 4000/40 × 60 = 6000 యూనిట్స్ అనేవి రావడం జరిగింది. అందువల్ల మనం ఏం చేస్తాం? ఫ్లెక్సిబుల్ బడ్జెట్లో పర్టికులర్స్ వేసుకుని 4000 యూనిట్స్, అలాగే 40% ఉత్పాదక సామర్థ్యపు స్థాయిని వేసుకోవడం జరుగుతుంది. అలాగే 60% మనం కనుగొన్నప్పుడు ఎలా వచ్చింది? 6000 యూనిట్లు, 60% ఉత్పత్తి సామర్థ్యపు స్థాయి అనేది రావడం జరిగింది. ఫస్ట్ వన్ మనం చూసినట్లయితే మెటీరియల్స్ అంటే 4000 × 200 అంటే ఎంత విలువ కట్టడం జరిగింది? రూపీస్ 200. అంటే 4000 × 200 = 8 lakhs. 6000 × 200 = 12 lakhs అనేది రావడం జరిగింది. 40% ఉత్పాదకపు సామర్థ్యపు స్థాయిలో 8 lakhs, అలాగే 60% ఉత్పత్తి సామర్థ్యపు స్థాయిలో 12 lakhs వేసుకోవడం జరిగింది. అలాగే నెక్స్ట్ మనం చూసినట్లయితే వేజెస్కి రూపీస్ విలువ ఎంత కట్టడం జరిగింది? 100 రూపీస్. 100 రూపీస్ అయితే మనం ఎలా కట్టుకుంటాం? 4000 × 100 = 4 lakhs. 6000 × 100 = 6 lakhs. అంటే 40% ఉత్పాదకపు సామర్థ్యంలో 4 lakhs వేసుకోవడం జరుగుతుంది. 60% ఉత్పాదకపు ఉత్పత్తి సామర్థ్యంలో 6 lakhs వేసుకోవడం జరుగుతుంది. దీన్నే మనం ఏమని పిలుస్తామంటే ప్రధాన వ్యయం. అంటే మనం నెక్స్ట్ వేసుకోవాల్సింది ప్రధాన వ్యయం ఎంత వచ్చిందంటే 12 lakhs. అలాగే 60% ఉత్పత్తి సామర్థ్యపు స్థాయిలో 18 lakhs అనేది రావడం జరిగింది. అలాగే చెరవ ఓవర్ హెడ్ అంటే 4000 విలువ ఎంత ఇవ్వడం జరిగింది? 120 రూపీస్ వాల్యూ కట్టడం జరిగింది. ఎంత వస్తుంది అప్పుడు మనకి? 4,80,000. 6000 యూనిట్స్ × 120 రూపీస్ = 7,20,000 రూపీస్ రావడం జరిగింది. అప్పుడు ఎంత వచ్చింది? 40%లో 4,80,000, 60%లో 7,20,000 వేసుకోవడం జరిగింది. ఫిక్స్డ్ ఓవర్ హెడ్స్ అనేది ఎప్పుడు ఫిక్స్డ్గానే ఉంటాయి కాబట్టి 4000 యూనిట్స్ వేసుకుని ఇంటూ 100 చేస్తే ఇప్పుడు 4 lakhs అనేది రావడం జరుగుతుంది. ఈదర్ 40 and 60లో కూడా 4 lakhs వేయడం జరుగుతుంది. అలాగే టోటల్ వ్యయం అనేది ఎంత రావడం జరిగిందంటే 20,80,000. అలాగే ఎంత? నెక్స్ట్ 60%లో 29,20,000 అనేది రావడం జరిగింది. మనకి బ్యాలెన్సింగ్ ఫిగర్ అనేది ఎంత వచ్చిందంటే 3,20,000. అలాగే 60%లో 6,80,000 అనేది రావడం జరిగింది. అలాగే
టోటల్గా మనకు ఎంత వచ్చింది 24,36,00,000 అనేది రావడం జరిగింది. ఇక్కడితో ఫ్లెక్సిబుల్ బడ్జెట్ అనేది కంప్లీట్ అయింది. ప్రాబ్లం నెంబర్ 3 చూద్దాము. ప్రాబ్లం నెంబర్ 3 అనేది ఎలా ఇచ్చాడో చూద్దాం. మనం మొదటిగా 40% సామర్థ్యంతో పనిచేస్తున్న ఒక ఫ్యాక్టరీ 8,000 యూనిట్లను తయారు చేస్తున్నది. కంపెనీ 60%, 80% సామర్థ్యంతో పనిచేస్తే లాభాలను అంచనా వేయండి అని అడుగుతున్నాడు. అంటే చూడండి, మళ్ళీ 40% సామర్థ్యంతో పనిచేస్తున్న ఒక ఫ్యాక్టరీ 8,000 యూనిట్లను తయారు చేసిందంట. అంటే కంపెనీ 60%, 80% సామర్థ్యంతో పనిచేస్తే లాభాలు ఎలా వస్తాయని అంచనా వేయమని అడుగుతున్నారు. 60% సామర్థ్యంతో ముడి పదార్థాల వ్యయం 3% పెరిగి కాస్ట్ ధర అనేది 2%కి తగ్గడం జరిగింది. అలాగే 80% సామర్థ్యంతో వద్ద ముడి పదార్థాల వ్యయం అనేది 5% పెరిగి అమ్మకం ధర 5%కి తగ్గుతుంది. అలాగే 40% సామర్థ్యం వద్ద వస్తువు వ్యయం అనేది 180, అలాగే అమ్మకం ధర 200 రూపాయలు, అలాగే యూనిట్ వ్యయము 180 రూపాయలు. ఈ క్రింది విధంగా అవ్వడం జరిగింది. వివరాలు వచ్చేసరికి మెటీరియల్స్ ఎంత ఇచ్చాడు, 80 రూపీస్ అనేది ఇవ్వడం జరిగింది. శ్రమ అనేది ఎంత ఇచ్చాడు, 40 రూపీస్ అనేది ఇవ్వడం జరిగాడు. ఫ్యాక్టరీ ఓవర్ హెడ్స్ అంటే ఎంత ఇచ్చాడు, 25 అనేది ఇవ్వడం జరిగింది. బట్ స్థిరంగా ఉండేటటువంటిది 40% అనేది మనకి తెలియజేస్తున్నాడు. పరిపాలన ఓవర్ హెడ్స్ అంటే 10 రూపీస్ ఇవ్వడం జరిగింది. ఇది స్థిరంగా 80% అనేది ఉండడం జరుగుతుంది. అలాగే అమ్మకం పంపిణీ ఓవర్ హెడ్స్ అంటే 25% అనేది ఇవ్వడం జరిగింది. ఫ్లెక్సిబుల్గా చూసినట్లయితే 20% అనేది ఇవ్వడం జరుగుతుంది. మనం టోటల్ వ్యయం చూసినప్పటికీ 180, అలాగే ప్రాఫిట్ ఎంత ఇచ్చాడు, 20. అంటే 180 + 20 = కాస్ట్ ధర మనకి రావడం జరుగుతుంది. అంటే ఎంత, సేల్స్ కాస్ట్ అనేది 200 రూపీస్ అనేది రావడం జరిగింది. మనం ఇప్పుడు ప్రాబ్లమ్ స్టార్ట్ చేద్దాం. ఆ ప్రాబ్లం చేసినప్పుడు ముందుగా మనం వర్కింగ్ నోట్స్ అనేది తయారు చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ మొదటిగా మనకి ఏమి ఇచ్చాడు, మెటీరియల్స్ అనేది ఇవ్వడం జరిగింది. ఆ మెటీరియల్స్ ఫస్ట్గా మనల్ని ఏం అడిగాడు, 40% సామర్థ్యంతో పనిచేస్తున్న ఒక ఫ్యాక్టరీ 8,000 యూనిట్లను తయారు చేస్తున్నది అని అడిగాడు. అంటే మొదటిగా మనం చూసినట్లయితే మెటీరియల్స్ 40% సామర్థ్యం = 800 × 80 = 6,40,000. అలాగే 60% సామర్థ్యం వద్ద ఎంత వచ్చింది, 3% పెరుగుదల. అంటే పెరుగుదల ఇచ్చాడు కదా మనకి. 60% సామర్థ్యంతో ముడి పదార్థాల వ్యయం అనేది 3% పెరిగింది. అంటే ఎంత ఇచ్చాడు, 3% పెరుగుదల. అంటే 80 × 3/100 అని ఇవ్వగా మనకి ఎంత వచ్చింది, ₹2.40 అనేది రావడం జరిగింది. అంటే 80 + 2.40 = 82.40 అనేది రావడం జరిగింది. అలాగే 12,000 × 82.40 ఎంత వచ్చింది, 9,88,800 అనేది రావడం జరిగింది. అలాగే నెక్స్ట్ మనం చూసినట్లయితే ఇంకొకటి ఏమి ఇచ్చాడు, 80% సామర్థ్యం వద్ద అని అడగడం జరిగాడు. 80% అడిగినప్పుడు ఏమైంది, 5% అనేది పెరిగింది, అమ్మకం ధర 5% అనేది తగ్గడం జరిగింది. అందువల్ల మనం ఏం చేస్తాం, 80 + 5% పెరుగుదల అనేది వేసుకుని 80 + 4 = 84, 16,000 × 84 = 13,44,000 అనేది రావడం జరిగింది. అంటే ఇప్పుడు మనం చూసింది ఏంటి, మెటీరియల్ది మనం విలువ లెక్క కట్టాము. నెక్స్ట్ మనం చూసినట్లయితే శ్రమ అనేది ఎలా అడిగాడు అంటే 40% సామర్థ్యం వద్ద అంటే 8,000 × 40 = 3,20,000 రావడం జరిగింది. అలాగే 60% సామర్థ్యం వద్ద అంటే 12,000 × 4,000 = ఎంత, 4,80,000 రావడం జరిగింది. అలాగే 80% సామర్థ్యం వద్ద 16,000 × 40 = 6,40,000 రావడం జరిగింది. ఇది శ్రమ యొక్క విలువ. అలాగే తర్వాత ఫ్లెక్సిబుల్ ఓవర్ హెడ్స్ చూసినట్లయితే
40% సామర్థ్యం వద్ద 8,000 ఇంటూ 15 = 1,20,000 రావడం జరిగింది. అలాగే 60% సామర్థ్యం వద్ద 12,000 ఇంటూ 15 = 1,80,000 అనేది రావడం జరిగింది. అలాగే 80% సామర్థ్యం వద్ద చూసినట్లయితే 16,000 ఇంటూ 15 = 2,40,000 అనేది రావడం జరిగింది. అలాగే ఫిక్స్డ్ ఓవర్ హెడ్స్ చూసినట్లయితే 40% సామర్థ్యం వద్ద 8,000 / 8,000 అంటే ఎంత విలువ కట్టడం జరిగింది? 10 రూపీసు. 6% సామర్థ్యం వద్ద 8,000 / 12,000 ఎంత రావడం జరిగింది? 6.67 అనేది రావడం జరిగింది. అలాగే మనం నెక్స్ట్ చూసినట్లయితే 80% సామర్థ్యం వద్ద 80,000 / 16,000 = 5 రూపీస్ అనేది రావడం జరిగింది. అలాగే నెక్స్ట్ మనం చూసినట్లయితే పరిపాలన ఓవర్ హెడ్ అంటే చర వ్యయాలు అనేది ఎలా వచ్చిందంటే 40% సామర్థ్యం వద్ద 8,000 ఇంటూ 2 రూపీస్. చర వ్యయాలు చూసినప్పటికీ 40% సామర్థ్యం వద్ద 8,000 ఇంటూ 2,000 ఎంత? 16,000. 60% సామర్థ్యం వద్ద 12,000 ఇంటూ 2 = 24,000. 80% సామర్థ్యం వద్ద 16,000 ఇంటూ 2 = 32,000 రావడం జరిగింది. అలాగే ఫిక్స్డ్ వ్యయాలకు వచ్చేసరికి స్థిర వ్యయాలకు వచ్చేసరికి 40% సామర్థ్యం వద్ద 64 / 88,000 = 8 రూపీస్ అనేది రావడం జరిగింది. అలాగే 60% సామర్థ్యం వల్ల 64,000 / 12,000 = 5.33 రావడం అనేది జరిగింది. అలాగే 80% సామర్థ్యం వల్ల 64,000 / 16,000 = 4 రూపీస్ అనేది రావడం జరిగింది. 80% సామర్థ్యం వద్ద 64,000 ఎంత? / 16,000 = 4 రూపీస్. అలాగే మనం నెక్స్ట్ చూసినట్లయితే అమ్మకం మరియు పంపిణీ ఓవర్ హెడ్స్ అనేది ఎంత ఇచ్చాడు మనకి? 25% అనేది ఇవ్వడం జరిగింది. బట్ మనం ఇక్కడ చూసినట్లయితే చర వ్యయాలు అంటే 40% సామర్థ్యంపై 8,000 ఇంటూ 12.50 = ఎంత రావడం జరిగింది? 1,00,000 రూపీస్ అనేది రావడం జరిగింది. అలాగే 60% సామర్థ్యం వద్ద అంటే 12,000 ఇంటూ 12.50 = 1,50,000 అనేది రావడం జరిగింది. అలాగే 80% సామర్థ్యం వద్ద 16,000 ఇంటూ 1250 = 2,00,000 అనేది రావడం జరిగింది. అలాగే నెక్స్ట్ మనం చూసినట్లయితే ఫిక్స్డ్ వ్యయాలు స్థిర వ్యయాలు అంటే 40% సామర్థ్యం వద్ద 1,00,000 / 8,000 = 12.50 అనేది రావడం జరిగింది. 60% సామర్థ్యం వద్ద 1,00,000 / 12,000 = 8.33 అనేది రావడం జరిగింది. అలాగే 80% సామర్థ్యం వద్ద 1,00,000 / 16,000 = 6.25 అనేది రావడం జరిగింది. ఇంతటితో మనకి వర్కింగ్ నోట్స్ అనేది కంప్లీట్ అయింది. నెక్స్ట్ సొల్యూషన్ చూద్దాము. సొల్యూషన్ వచ్చేసరికి మనకి ఎలా అడిగాడు? 40% సామర్థ్యంతో పనిచేస్తున్న ఒక ఫ్యాక్టరీ 8,000 యూనిట్లను తయారు చేసింది. కంపెనీ 60%, 80% సామర్థ్యంతో పనిచేస్తే లాభాలు అనేది అంచనా వేయమన్నాడు. అంచనా వేయమన్నప్పుడు మన సొల్యూషన్లో మొదటిగా ఫార్మేట్ వేసినప్పుడు 40%, 60% అండ్ 80% సామర్థ్యాల వద్ద అంచనా వేసిన లాభాలను చూపే నివేదికని టైటిల్ పెట్టుకోవడం జరుగుతూ ఉంటుంది. అంటే 40%, 60% అండ్ 80% సామర్థ్యాల వద్ద అంచనా వేసిన లాభాలను చూపే నివేదిక అని వేసుకుని పర్టికులర్స్ మొదటిగా 8,000 యూనిట్ల ఉత్పత్తి అని పెట్టుకుని అందులో 40% సామర్థ్యము, అలాగే నెక్స్ట్ మనం పెట్టుకుని 12,000 యూనిట్లు అని పెట్టుకుని 12,000 యూనిట్ల ఉత్పత్తి అని పెట్టుకుని 60% సామర్థ్యం అని, అలాగే 16,000 యూనిట్ల ఉత్పత్తి అని పెట్టుకుని 80% సామర్థ్యం అని వేసుకోవడం జరుగుతుంది. అందులో మనం మొదటిగా చూసినట్లయితే ఎంత? 8,000 యూనిట్లు 40% సామర్థ్యం దగ్గర చూసినట్లయితే మొదటిగా చూసినట్లయితే మెటీరియల్స్ అనేది మనకి ఎంత వచ్చింది? 80 రూపీస్ అనేది రావడం జరిగింది. 80 రూపీస్. అలాగే టోటల్ రూపీస్ మనకి ఎంత వచ్చింది? 6,40,000 అనేది రావడం జరిగింది. అంటే మనం
చేసాం కదా, వర్కింగ్ నోట్స్ చేసాం కాబట్టి అందులో నెమ్మదిగా చూసుకుని చేసుకోవడానికి ఛాన్స్ అనేది ఉంటుంది. మెటీరియల్స్ మనకి ఎంత ఇచ్చాడు, మొదటి 40% సామర్థ్యం ఎంత వచ్చింది, ఫస్ట్గా చూడండి 6,40,000 అనేది రావడం జరిగింది. అలాగే శ్రమ అనేది ఎంత వచ్చింది, 40%. 40% 40 రూపీస్ అనేది చూసినప్పటికీ 3,20,000 అనేది రావడం జరిగింది. మొదటిగా చూడండి శ్రమలో ఎంత వచ్చింది, 40% సామర్థ్యం అంటే 8,000 × 40 చేసుకోగా మనకి 3,20,000 అనేది రావడం జరిగింది. నెక్స్ట్ పరిపాలన ఓవర్ హెడ్స్ ఎంత వచ్చింది, 40% సామర్థ్యం వద్ద 8,000 × 2 = ఎంత వచ్చింది, 16,000 అనేది రావడం జరిగింది. అలాగే ఫిక్స్డ్లో కూడా మనకి ఎంత వచ్చింది, 64,000 అనేది రావడం జరిగింది. అలాగే మనం తర్వాత చూసుకున్నట్లయితే అమ్మకం మరియు పంపిణీ అనేది ఎలా వచ్చిందంటే 8,000 × 12.50 = 1 lakh రూపీ అనేది రావడం జరిగింది. అలాగే నెక్స్ట్ స్థిర వచ్చేసరికి ఎంత రావడం జరిగింది, 12.50. దాన్ని మల్టిపుల్ చేయగా ఎంత వచ్చింది, 1 lakh రూపీస్ అనేది రావడం జరిగింది. అలాగే మళ్ళీ మనం 12,000 యూనిట్ల ఉత్పత్తిలోకి చూసేసరికి 60% సామర్థ్యం దాంట్లో చూసినట్లయితే ఎంత వచ్చిందంటే 60% సామర్థ్యం చూడండి ఎంత ఇచ్చాడు ఇక్కడ, 3% పెరుగుదల అంటే 3% పెరిగింది కాబట్టి 80 × 3/100 = 2.4 రూపీస్ అనేది రావడం జరిగింది. అప్పుడు మనకి ఎంత వచ్చింది, 80 + 2 రూపీస్ 45 = 82.40 అనేది రావడం జరిగింది. అప్పుడు మనం ఎలా చేస్తాము, 12,000 × 82.40 చేయగా మనకి ఎంత వచ్చింది, ఎంత రావడం జరిగింది, 9,88,800 అనేది రావడం జరిగింది. ఇదెంత, 60% సామర్థ్యం వద్ద. అప్పుడు మనం ఏం చేసుకుంటాము, యూనిట్ ఒకటికి ఎంత, 82.40. అలాగే టోటల్ రూపీస్ 9,88,800 అని వేసుకోవడం జరుగుతుంది. శ్రమకు వచ్చేసరికి మనం ఎంత వేసుకుంటాము, శ్రమ చూడండి ఒకసారి 60% సామర్థ్యం వద్ద 12,000 × 40 = 4,80,000 అనేది రావడం జరిగింది. మీరు ఇందులో చూడండి ప్రాబ్లంలో 12,000 యూనిట్లు ఉత్పత్తి 60% సామర్థ్యం వద్ద శ్రమ అని పెట్టుకుని ఎంత వేసుకుంటారంటే 4,80,000 అనేది వేసుకోవడం జరుగుతుంది. అలాగే మనం నెక్స్ట్ చూసినట్లయితే ఫ్యాక్టరీ ఓవర్ హెడ్స్ చూసినట్లయితే మనకి ఎంత వచ్చింది, 15 రూపాయలు. యూనిట్ 1 రూపాయికి 15 రూపాయలు రాగా ఎంత వచ్చింది మనకి, టోటల్ అమౌంట్ 1,80,000 అనేది రావడం జరిగింది. ఎంత, ఫ్యాక్టరీలో చెర ఓవర్ హెడ్స్ పై 1,80,000. అలాగే నెక్స్ట్ మనం చూసినట్లయితే స్థిర ఓవర్ హెడ్లో చూసినట్లయితే మనకి ఎంత వచ్చింది, 8 lakhs అనేది రావడం జరిగింది. అలాగే పరిపాలన ఓవర్ హెడ్లో మనకి ఎంత వచ్చిందంటే 24,000. ఎలా అంటే పరిపాలన ఓవర్ హెడ్లో చూడండి 60% సామర్థ్యం వద్ద 12,000 × 2 = ఎంత వచ్చింది మనకి, 24,000 రూపాయలు అనేది రావడం జరిగింది. అప్పుడు మనం ఎంత వేసుకుంటాం, 24,000 వేసుకోవడం జరుగుతుంది. అలాగే స్థిర ఓవర్ హెడ్ కింద మనం చూసినట్లయితే ఎంత రావడం జరిగింది, 64,000. 5.33 ఎంత మనం మల్టిపుల్ చేసుకోక మనకి ఎంత వస్తుందంటే 64,000 రావడం జరుగుతుంది. అమ్మకం మరియు పంపిణీలో చూసినట్లయితే 60% సామర్థ్యంలో చూడండి అమ్మా, 60% సామర్థ్యంలో చూసినట్లయితే మనం ఎంత వేసుకుంటాము, 60% సామర్థ్యంలో చూసినట్లయితే 12,000 × 12.50 చేయగా మనకి ఎంత వచ్చిందంటే 1,50,000 అనేది రావడం జరిగింది. స్థిర ఓవర్ హెడ్లో చూసినట్లయితే 1 lakh రూపీస్ అనేది రావడం జరిగింది. అలాగే మనం నెక్స్ట్ చూసేది ఏంటి, 16,000 యూనిట్ల ఉత్పత్తి అంటే 40% సామర్థ్యంలో చూసినట్లయితే మళ్ళీ మనం ఇందులోకి వెళ్ళినట్లయితే 80% సామర్థ్యం ఎంత ఇచ్చాడు, 80 + 5% పెరుగుదల అన్నాడు. అంటే 80 + 4 = 84.
16,000 ఇంటూ 84 ఈక్వల్ టు 13,44,000 అనేది రావడం జరిగింది. ఇది మెటీరియల్లో మనం 13,44,000 అనేది వేసుకోవడం జరుగుతుంది. చూడండి 13,44,000 వేసుకున్నాం. నెక్స్ట్ శ్రమలో చూడండి, శ్రమ అనేది ఎలా ఇచ్చాడు, 80% అంటే 80 సామర్థ్యం వద్ద అనేది ఎంత ఇచ్చాడు అంటే 16,000 ఇంటూ 40 రూపీస్ ఈక్వల్ టు 6,40,000 అనేది రావడం జరిగింది. అంటే 80% సామర్థ్యం వద్ద వేసుకుంటే 6,40,000 రూపాయలు అనేది వేసుకోవడం జరిగింది. నెక్స్ట్ మనం చూడవలసింది ఏంటి, పరిపాలన ఓవర్ హెడ్స్ అనేది ఎలా వచ్చింది అంటే ఎంత వచ్చింది మనకి, పరిపాలన ఓవర్ హెడ్లో 32,000 అనేది రావడం జరిగింది. అలాగే నెక్స్ట్ స్థిరం దాంట్లో ఎంత వచ్చింది, 4 రూపీస్ చెప్పిన 64,000 అనేది రావడం జరిగింది. అమ్మకం మరియు పంపిణీలో చూసినట్లయితే యూనిట్ ఒకటికి ఎంత 12.50 రాగా దాని ఎంత వచ్చింది 2 lakhs రూపీస్ అనేది రావడం జరిగింది. 2 లక్షలు అనేది చూడండి 80% అంటే అమ్మకాలకు సంబంధించిన దాంట్లో 80% వద్ద 16,000 ఇంటూ 12.50 ఈక్వల్ టు ఎంత 2 lakhs అనేది వచ్చింది. అలాగే స్థిర ఓవర్ హెడ్లో చూసినట్లయితే 25 ఇంటూ 50/100 ఇవ్వగా మనకి ఎంత వచ్చింది 6.25 రాగా ఎంత వచ్చింది 1 lakh రూపీ అనేది రావడం జరిగింది. అంటే ఇప్పుడు టోటల్గా చూసుకున్నట్లయితే టోటల్ యూనిట్ పై రూపీస్ అనేది ఎంత వచ్చింది మనకు, మొదటిగా కలపండి ఎంత వస్తుందంటే 180 రూపీస్. అదెంత టోటల్ వ్యయం అనేది ఎంత వచ్చింది మనకి 180. అలాగే నెక్స్ట్ మొత్తం రూపీస్ మనకి ఎంత వచ్చింది 14,40,000 అనేది 40% సామర్థ్యం వద్ద రావడం జరిగింది. అంటే నోట్ చూడండి 60% సామర్థ్యం వద్ద అధిక లాభం యూనిట్ ఒకటికి 23.77 అనేది రావడం జరుగుతుందని చెప్తున్నాడు ఇక్కడ. మనం చూడండి ఇది ఎక్కడ మనం ఇప్పుడు చూసినట్లయితే 60% సామర్థ్యం వద్ద చూసినట్లయితే ఎంత వచ్చింది మనకి 172.23 అంటే మనకి ఎంత వచ్చింది 23.77 అనేది అధిక లాభం అనేది రావడం జరిగింది. టోటల్ అమౌంట్ ఎంత వచ్చింది మనకి 20,66,800 అనేది రావడం జరిగింది. అలాగే 80% సామర్థ్యం వద్ద 168.75 అనేది రావడం జరిగింది. 21.25 అలాగే టోటల్ రూపీస్ ఎంత వచ్చింది 27 lakhs. అలాగే మనకి లాభం అనేది ఎంత వచ్చింది 3,40,000, 2,85,200, 16 lakhs అనేది లాభం రావడం జరిగింది. టోటల్ సేల్స్ మనం చూసినట్లయితే 200, 16 lakhs అంటే టోటల్ చేయాలి 14,40,000 ప్లస్ 1,60,000 ఈక్వల్ టు 16 lakhs. అలాగే 20,66,800 ప్లస్ 2,85,200 ఈక్వల్ టు 23,50,000. అలాగే నెక్స్ట్ మనం చూసినట్లయితే 27 lakhs ప్లస్ 3,40,000 కలుపుగా 30,40,000 అనేది రావడం జరిగింది. ఈ ప్రాబ్లం అర్థమైందని నేను అనుకుంటున్నాను. నెక్స్ట్ ప్రాబ్లం మనం కంటిన్యూ చేసుకుందాం. అంటే ఇందులో మనం చూడవలసింది ఏంటి, ఇక్కడ క్లియర్గా ప్రాబ్లంలో మెన్షన్ చేసినప్పుడు మనం మొదటిగా ప్రాబ్లం చూసుకోవాలి. ప్రాబ్లం చూసుకున్న తర్వాత మనం వర్కింగ్ నోట్స్ అనేది క్రియేట్ చేసుకోవాలి. ఆ క్రియేట్ ఎలా చేసుకుంటామంటే ఇక్కడ ప్రాబ్లం మళ్ళీ ఒకసారి చదవాలి. 40% సామర్థ్యంతో పనిచేస్తున్న ఫ్యాక్టరీ అనేది 8,000 యూనిట్లను తయారు చేస్తుందంట. అలాగే కంపెనీ 60%, 80% సామర్థ్యంతో పనిచేస్తే లాభాలు అనేవి ఎలా వస్తాయని మనకి అంచనా వేయమని అడిగాడు. అలా అంచనా వేయమని అడిగినప్పుడు మనం దాని యొక్క వర్కింగ్ నోట్స్ అనేది ప్రిపేర్ చేసుకోవాల్సి ఉంటుంది. దాని ప్రకారంగా వర్కింగ్ నోట్స్ చేసుకుంటే మనకి ప్రాబ్లం అనేది ఈజీగా సాల్వ్ చేసుకోవడానికి ఛాన్స్ అనేది ఉంటుంది. వర్కింగ్ నోట్స్ మనం మొదటిగా మెటీరియల్స్ వేసుకుంటాం, లేబర్ వేసుకుంటాము, ఫ్లెక్సిబుల్ ఓవర్ హెడ్స్, ఫిక్స్డ్ ఓవర్ హెడ్స్, పరిపాలన ఓవర్ హెడ్స్ మరియు సేల్స్ అండ్ సప్లై ఓవర్ హెడ్స్ అనేది వేసుకోవడం జరుగుతుంది. ఇదంతా క్లియర్గా వేసుకుని మనం
పర్సెంటేజ్ వైజ్గా రూపీస్ వైజ్గా విలువ అనేది లెక్క కట్టుకుంటే మనకి ప్రాబ్లం అన్నింటికి క్లియర్గా రావడం జరుగుతుంది. నెక్స్ట్ ప్రాబ్లం కంటిన్యూ చేసుకుందాం.